ఈ వెంకటాపురం విలేజ్, ఆరిగూడెం విలేజ్. నా పేరు అశోక్, మామిడి అశోక్. ఉప సర్పంచ్గా కొనసాగించిన ఇన్ఛార్జ్ తోటి. పోతే 3 ఊర్లలో కలిసి ఒక 4 లక్షలు పెట్టి మొత్తం స్ట్రీట్ లైట్ వేయడం జరిగింది. అలాగే ఆరగూడెంలో ఒక 6 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేయడం జరిగింది. నిన్న రీసెంట్గా మన కోయిరంబాయి గ్రామ పంచాయతీలో ఒక 2 లక్షలు పెట్టి మట్టి పోయడం జరిగింది అన్ని బజార్లలో. ఒక 20 లక్షల ఫండ్ వస్తే అది CDFది మన వేరే వాళ్ళకి ఇచ్చి చేయించాం మన వెంకటాపురంలో. ఇప్పుడు కూడా ఒక 25 లక్షల ఫండ్ ఉంది, ఇప్పుడు కూడా వేరే వాళ్ళకి ఇచ్చినాం, అది కాంట్రాక్ట్ ఇచ్చేసినాం, అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ గ్రామంలో మిషన్ భగీరథ ప్రతి ఇంటికి అందిస్తున్నారు మీరు? మిషన్ భగీరథ ప్రతి ఇంటికి అందుతున్నాయి. గ్రామ పంచాయతీ చెత్త ట్రాక్టర్ ఉందా మీ దగ్గర? ఉంది, చెత్త ట్రాక్టర్ ఉంది. మీ హయాంలో కొన్నారు? అది మా హయాంలో కొన్నాం. అది కూడా మంచిగా నడిపిస్తున్నాం. ఇక 3 ఊర్లలో వాటర్, మున్సిపల్ వాటర్ కూడా ప్రాబ్లం లేకుండా అన్ని ఊర్లలో 3 ఊర్లలో మొత్తం పైప్ లైన్ వేసి పడేసిన ఒక 3 లక్షలు పెట్టి నా హయాంలో ఈ 3 సంవత్సరాల నుంచి. నేను 3 సంవత్సరాల పేరు మీద ఒక 20 లక్షల వరకు చేసిన. అది నా శాతమైన వరకు, నా సహాయశక్తులు తగ్గట్టు. ఏమేమి సంక్షేమ పథకాలు తెచ్చారు మీ గ్రామంలో మీ హయాంలో ప్రభుత్వం నుంచి వచ్చి? ప్రభుత్వం నుంచి అన్ని జీపీ వర్క్ వెళ్ళి చేసినాం. జీపీ వర్క్ నుంచి బయట నుంచి ఏం పెద్ద NRJS నిధులు వచ్చినాయి కానీ చేయలేకపోయినా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం గెలిచిన మీ ఎమ్మెల్యే గ్రామానికి ఏమన్నా నిధులు కేటాయించండా? ఎమ్మెల్యే గారు నిధులు కేటాయించడం ఏముందంటే అది సీఎం ఇచ్చిన 20 లక్షల ఫండ్ ఒకటి వచ్చింది మాకు, అంతకెళ్ళి తప్ప ఏం రాలేదు, అదొకటే వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టింది కదా, దాని మీద ప్రజల స్పందన ఎట్లా ఉందండి మీ గ్రామంలో? ఇంక ఇప్పటి వరకు ఏం తెలుసు సార్, 3 నెలలు కదా, ఒక 2 గ్యారంటీలు అయితే అయినాయి ఆల్రెడీ, ఇంకొక 2 అమలు అంటారు కానీ అది ఇంకా ఏం. ఆల్రెడీ కరెంట్ బిల్ వస్తుంది కదా, 0 కరెంట్ బిల్లు ఇంకా 0 అనేది ఇంకా జనాలకు రాలే, ఇంకా ఈ నెల కొడితే కానీ తెలుస్తుంది. మన పోయిన వచ్చినాయి కదా, అందుకు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. ఇంకా మీ గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి సార్ ప్రజెంట్? ఇంకా కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి ఊర్లలో. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఫుల్ ఉంది, మిషన్ భగీరథ నీళ్ళు వస్తే సరిపోవట్లేవు మాకు. మా గ్రామ పంచాయతీ కోయిరంబాయిలు అసలు నీళ్ళు లేవు, నీళ్ళకు బాగా కొరత అవుతుంది. ఇప్పటికి 4 బోర్లు వేసినాం, 4 బోర్లు పడలే, ఈ కరువు రావడం వల్లనో ఇక ఎట్లనో. ఇక ఈ సాగునీటి సమస్య ఏమైనా ఉందా మీ గ్రామంలో? సాగునీటి సమస్య అంటే కాలువ లేదు కదా, మొన్న ఒక 15 రోజులు అట్లా వచ్చినందుకు కొంచెం ఏదో. మీ నీటి సమస్య గురించి మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళారా మీరు? ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయినాం కానీ ఎమ్మెల్యే గారు కూడా ముందుకు ఏం రాలేదు. ఇక మనం జీపీ నిధులకెళ్ళే పోరాడుతున్నాం. ఇప్పటి వరకు అయితే జీపీ నిధులకెళ్ళే వేసినాం, దగ్గర 4-5 బోర్లు వేసినాం, పల్లె. కాంగ్రెస్ గవర్నమెంట్కి బీఆర్ఎస్ గవర్నమెంట్ తేడా అయింది సార్. ఇక తేడా అనేది ఇప్పుడు ఏముంది సార్, ఏం తెలుస్తుంది ఇప్పుడు, ఇప్పుడేనా ఇంకా దాంట్లకు సరిగా ఓలం పోలే కదా. రేపు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు గ్రామ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటారు సార్? 3 ఊర్లలో సీసీ రోడ్లు ప్రాబ్లం చాలా ఉంది, చేపిద్దాం, మొత్తం 3 ఊర్లు కంప్లీట్ చేపియాలి ఎవరు వచ్చినా సరే అనేది మా కోరిక. ఇక ఇండ్లు ఒక 6-7 కలిసి ఒక 10 ఇండ్లు ఉన్నాయి, ఇండ్లు కావాలి, మెయిన్ గుడిసెలు ఉన్నాయి. ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకోరు కదా మీ గ్రామంలో, దేనికి ఎక్కువ అప్లికేషన్ పెట్టుకోరు? ఇండ్లకు పెట్టుకోరు, రేషన్ కార్డులకు పెట్టుకోరు, ఈ పింఛన్లకు పెట్టుకోరు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీ గ్రామంలో ఎన్ని రేషన్ కార్డు వచ్చినాయి గత 10 సంవత్సరాలు? 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా రాలే. దళిత బంధు ఏమైనా వచ్చినాయి మీ గ్రామంలో? దళిత బంధు మన కొప్పోలు కోయిరంబాయి గ్రామ పంచాయతీ ఒక్క దళిత బంధు కూడా రాలే. బీసీ బంధు వచ్చినాయి? బీసీ బంధు రాలే, దళిత బంధు రాలే, మన చేతుల మీద పంచడానికి ఏ మాత్రం కూడా రాలే. రేపు ఒకవేళ సర్పంచ్గా అవకాశం వస్తే పోటీ చేస్తారా మీరు? చెప్పలేం, ఆ ఆలోచనలు అయితే ఏం లేము. ఒకవేళ పార్టీ అవకాశం ఇచ్చి చేస్తారా? ఏమన్నా పార్టీ అవకాశం ఇచ్చి అప్పుడు అదృష్టం. ఇక చివరిగా మీ మండల ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? మీ మండల ప్రజలకు, మీ గ్రామ ప్రజలకు రేపు వచ్చే వాళ్ళు ఎట్లా ఏం చేసి, మనకు ఎవరైతే క్యాండిడేట్ని చూసుకోవాలి మనం, మంచిగా మనకు అభివృద్ధి చేసే వాళ్ళు కావాలి, జర మనకు అందుబాటులో ఉండేటోళ్ళని చూసుకొని చేసుకుందామని చెప్పడం అనుకుంటున్నాను నేను.